రోడ్డు ప్రమాదాలు ఆగడం లేదు. 563వ జాతీయ రహదారి ఆ పరిసర ప్రాంతాల్లో ప్రయాణించాలంటేనే జనం భయపడుతున్నారు. ప్రాణాలు పోతాయని ఆందోళన చెందుతున్నారు. అధ్వానంగా మారిన రోడ్లను బాగు చేయాలంటూ ఆందోళనలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మతుకు కృషి చేయాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ట్రిబ్యునల్లో క్లియరెన్స్ వచ్చిన తర్వాత కూడా జాప్యం చేయడం తగదని పైలట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. టిప్పర్ లారీ వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొని 19 మంది మరణించిన దుర్ఘటన 2 తెలుగు రాష్ట్రాలను కలిచివేసింది. ఆ హృదయ విదారక ఘటనకు సంబంధించి చిత్రాలు చూసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. రహదారుల అధ్వాన స్థితికి కారణం ఎవరని నిలదీస్తున్నారు. జాతీయ రహదారిగా ప్రకటించిన ఒక రోడ్డును విస్తరించడంలో ప్రభుత్వం విఫలమైనందునే ఈ దుస్థితి దాపురించిందని జనం గుర్తు చేస్తున్నారు. మీర్జాగూడలో టిప్పర్ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదం మొదటిది కాదు, ఆఖరిది కూడా కాదు. ఆ తర్వాత కూడా వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరు దగ్గర కర్ణాటక బస్సుకు ప్రమాదం జరిగింది. కరణ్ కోట్ దగ్గర సిమెంట్ లారీని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. బస్సు డ్రైవర్, కండక్టర్ సహా మరో 2 ప్రయాణికులకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరూ మరణించలేదు. ఆ బస్సు గుల్బర్గా నుంచి తాండూరు వైపుకు వస్తోంది. వరుస ప్రమాదాలతో ఆయా ప్రాంతాల్లో జనం బెంబేలెత్తిపోతున్నారు. జనం ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రమాదాల్లో జనం పిట్టల్లా రాలిపోతున్నా పాలకులు పట్టించుకోవటం లేదని తాండూరు ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. మీర్జాగూడ ప్రమాదం నేపథ్యంలో తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. పట్టణంలోని విలియం చౌరస్తా దగ్గర పార్టీలకు అతీతంగా జనం నిరసన చేపట్టారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని వచ్చారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పేదల ప్రజల ప్రాణాలు రోడ్డు ప్రమాదంలో గాల్లో కలుస్తున్నాయని మండిపడ్డారు. జోరుగా వర్షం కురుస్తున్నా కూడా లెక్క చేయకుండా నిరసన కొనసాగించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా స్పందించి జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేయాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రెయిన్ ట్రిబ్యునల్లో క్లియరెన్స్ వచ్చిన తర్వాత కూడా జాప్యం చేయడం తగదని పైలట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. దానికి కారణం ఏంటంటే ఎన్జీటీ అనే నెపం చూపిస్తా ఉన్నారు. వాస్తవంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎన్జీటీలో కేసు ఫైల్ చేయడం అనేది మనకు తెలిసిన విషయం. అయితే మరి దాన్ని ప్రభుత్వం సక్రమంగా ఫాలో అప్ చేసి మరి ఇప్పుడు ఏదైతే వాదనలు వినిపించారో అది అప్పుడే కనుక వాదనలు వినిపించుంటే ఈ పాటికి రోడ్డు మార్గం పూర్తయ్యేది. ఈరోజు గమనించినట్టయితే దామగుండం రేడార్ స్టేషన్ కోసం లక్షల చెట్లను ఈరోజు నరుకుతూ మరి అక్కడ పనులు సజావుగా సాగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఈ రోడ్డు పైన ఉన్న వృక్షాలను తొలగించడమే ఇబ్బంది అని చెప్పి ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోతా ఉన్నాయి. ఈరోజు మేము ఒక్కొక్కరి ఇంటికి పోతుంటే ఎంతో బాధ అవుతుంది. మరి ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.